నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. E20 పెట్రోల్ మీద దేశవ్యాప్తంగా వివాదం నడుస్తుంది. E20 పెట్రోల్ వల్ల వెహికల్స్ పాడైపోతున్నాయని, బైక్స్, కార్లు పాడైపోతున్నాయని, మైలేజీ తక్కువ వస్తుందని అనేక ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు చేసి చాలా మంది పెడుతున్నారు తమ బైక్లు, తమ వెహికల్స్ ఎలా వెళ్తుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా మెకానిక్ షాపులకు కూడా తిరుగుతున్నాడు. మెకానిక్స్ కూడా చెప్తున్నారు దానివల్ల అనేక నష్టాలు వస్తున్నాయని. ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవట్లేదు. E20 వల్ల వెహికల్స్ పాడవుతున్నాయని ఎవరైనా చెప్తే కేసు పెడతాం అంటున్నది. అది మన దేశంలో గొప్ప ప్రజాస్వామ్యం. ఈ పరిస్థితుల్లో E20 పెట్రోల్కు సంబంధించి ఒక తీర్పు వచ్చింది. ఇది ఖచ్చితంగా గడ్కరీకి జలక్. నిజానికి ఇది గడ్కరీకి సంబంధం లేని వ్యవహారం కదా, కానీ మొత్తం భుజాన వేసుకున్నాడు గడ్కరీ. ఆయన ఏం పెట్రోలియం శాఖ మంత్రి కాదు, కానీ మొత్తం ఆయనే భుజాన వేసుకున్నాడు. కారణాలు ఏందో మనకు తెలుసు, ఆయనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఇది గడ్కరీకి నిజంగానే జలక్ లాంటి. రాయపూర్, ఛత్తీస్గఢ్లోని రాయపూర్లో ఈ కేసు వినియోగదారుల కోర్టులో ఒక కేసు వచ్చింది. డాక్టర్ ప్రేమ్రాజ్ దేప్తా అనే అతను 2024లో మారుతి సుజుకి గ్రాండ్ విటేరా అనే కారును కొనుక్కున్నాడు. 20,50,000 అంతకంత ఎక్కువ పెట్టి కారును కొనుక్కున్నాడు. SUV అనుకుంటా. అది నాకు కారు గురించి పూర్తి వివరాలు తెలియదు, కానీ ఆయన కొనుక్కున్నాడు. అది ఎప్పటి కారు? 2023లో తయారైన కారు. ప్రభుత్వం ఏం చెప్తుంది? 2023 తర్వాత తయారైన కార్లు T20 పనిచేస్తుందని ఒకవైపు చెప్తుంది. అంతకు ముందు కార్లకు కూడా పనిచేస్తున్నాయి అనేది కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2024లో కొన్న ఈ కారు కొన్న వెంటనే అప్పటి నుంచి అనేక సమస్యలు వస్తున్నాయి. దానికి మైలేజీ ఎలాగో తగ్గుతుంది, కానీ సాంకేతిక సమస్య, టెక్నికల్ సమస్యలు అనేక వస్తున్నాయి. స్పాట్స్ పాడైపోతున్నాయి, రకరకాల ఇబ్బందులు పడ్డాను అని ఆయన చెప్తున్నాడు. రకరకాల ఇబ్బందులు పడుతూ ఆయన డీలర్ దగ్గరికి వెళ్ళాడు. ఈ మారుతి సుజుకి ఎవరైతే కారు అమ్మారో ఆ డీలర్ దగ్గరికి వెళ్తే ఆ డీలర్లు దాన్ని పదే ఏదో ఒకటి సరి చేసినట్టు చేయడం, పంపించడం, మళ్ళీ ప్రాబ్లం రాయడం, వీళ్ళు మళ్ళీ ఏదో చేయడం, పంపించి ఇదే నడుస్తుంది. దాంతో ఆయన వినియోగదారుల కోర్టుకు వెళ్ళాడు. వినియోగదారుల కోర్టులో మొన్న దీని మీద తీర్పు వచ్చింది. ఆ కోర్టులో ఆయన ఏం వాదించాడంటే, నేను కొన్నప్పుడు దీనికి E20 పనికొస్తుందని, E20 వేసుకోవచ్చని చాలా క్లారిటీగా చెప్పారు. డీలర్ వైపు నుంచి కూడా కోర్టుకు చెప్పారు E20 దీనికి పనికొస్తుంది. కానీ పదే సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. అనేక సార్లు ఫ్యూయల్ ట్యాంకర్లో మలినాలు ఉన్నాయని ట్యాంకర్ను అనేక సార్లు శుభ్రం చేశారు. అంతేకాకుండా అందులో తెల్లటి పెరుగు లాంటి పదార్థం ఉన్నట్టు అనేక సార్లు తెల్లటి పెరుగు లాంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు, దాన్ని శుభ్రం చేశారు. ఆ పెరుగు లాంటి పదార్థం ఇథనాల్ అనేది ఆయన వాదించాడు. E20 పెట్రోల్కు ఈ వెహికల్ అనుకూలంగా లేదు అని. ఏ వెహికల్ అయినా E20 పెట్రోల్కు అనుకూలమని ఒకవైపు చెప్తున్నారు. డీలర్ ఏమంటాడంటే, ఇది E20 పెట్రోల్కు అనుకూలమైనదే, చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాన్ని సరిచేసే ప్రయత్నం చేశాం, కానీ కావటం లేదు అనేది డీలర్ చెప్పారు. ఈ మొత్తం వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే, 2024లో కొన్న 2023లో తయారైన ఈ వెహికల్ E20కి అనుకూలమైన ఇథనాల్ E20కి అనుకూలమైందని ప్రభుత్వం చెప్తుంది, మీరు చెప్తున్నారు. కానీ ఎన్ని సమస్యలు వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. చాలా తీవ్రమైన సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలన్నిటికీ E20 పెట్రోలే కారణం అనేది కూడా అర్థమవుతున్నది. E20 పెట్రోల్ కారణంగానే ఈ సమస్యలు కోర్టు స్పష్టంగా చెప్పింది. E20 పెట్రోల్ కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయి. ఈ వాహనానికి E20 పెట్రోల్ అనుకూలమైంది కాదు, కాబట్టి మీరు తప్పుడు సమాచారం ఇచ్చి ఈయనకు కారు కట్టబెట్టారు అని కోర్టు చెప్పింది. ఇంకొక విషయం కూడా చెప్పింది కోర్టు. E20 తప్ప వేరేది కొనాలనుకుంటే ఆప్షనే లేని పరిస్థితి సృష్టించింది గవర్నమెంట్. పెట్రోల్ బంకుల్లో E20 తప్ప వేరే దొరకటం లేదు అనేది కూడా అన్నారు. కోర్టు చెప్పింది ఒక రకంగా కరెక్టే. E20 తప్ప వేరే పెట్రోల్ దొరకదు, కానీ ప్యూర్ పెట్రోల్ 170 రూపాయలకు లీటర్ పెట్రోల్ దొరుకుతుంది. ఇదేందో ఒకప్పుడు 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలకు లీటర్ దొరికే ప్యూర్ పెట్రోలు ఇవాళ 170 రూపాయలు. ఏంటిది? 20% ఇథనాల్ కలిపిందేమో 115, 117 రూపాయలు, 117 రూపాయలు ఉంది. ఇథనాల్ 20% కలపకపోతే 170 రూపాయలు. వేరే ఆప్షన్ లేదు. 115, 120 రూపాయలు లోపు వేసుకోవాలని, అది కూడా చాలా ఎక్కువే. వేరే ఆప్షన్ లేదు అని ప్రభుత్వాన్ని కూడా ఒక రకంగా చురకలండించింది. ఆ తర్వాత కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. వినియోగదారుల కోర్టు 45 రోజుల లోపు ఆయనకు ఈ వెహికల్ మార్చేసి ఇంకో కొత్త వెహికల్ ఇవ్వాలి. ఆ వెహికల్ E20 పెట్రోల్కు అనుకూలమైంది కావాలి అని చెప్పి, ఒకవేళ 45 రోజుల లోపు మీరు ఇవ్వలేకపోతే ఆయనకు 20,50,000 రూపాయలు తిరిగి ఇచ్చేసేయాలి.
అంతేకాకుండా ఫైన్ కింద ₹1,00,000 చెల్లించాలి మీరు. ఆయన ఖర్చుల కింద కూడా 10,000 ఇవ్వాలి అనేది తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పు వినియోగదారుల కోర్టు కాబట్టి అక్కడ అది ఫైనల్ కాకపోవచ్చు. దాని పైకి పోతారు, హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టు, చాలా కోర్టులు ఉన్నాయి కాబట్టి ఇది ఫైనల్ కాకపోవచ్చు. కానీ ఆ జడ్జి ఇచ్చిన తీర్పు E20 ఇథనాల్ కలిపిన పెట్రోల్కు సంబంధించి ఒక గడ్కరీకి ప్రచారం చేస్తున్న నితిన్ గడ్కరీకి ఒక జలక్ లాంటిది అని చెప్పొచ్చు. E20 పెట్రోల్ వల్ల ఏ వెహికల్కు ఏ ప్రాబ్లం రాదు, సమస్యలే రావు, టెక్నికల్ సమస్యలు రావు అని మాట్లాడుతున్నారు కదా, అవి అబద్ధమని జడ్జి తేల్చిపడేశాడు. ఎవరో చెప్తే ఎవరు చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ జడ్జి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారా? మరి అంత ధైర్యం చేస్తారా? జడ్జి స్పష్టంగా తన తీర్పు లేదు, ఆయనకు కూడా ప్రాబ్లం వచ్చింది కాబట్టి చెప్పలేదు. ఒక మొత్తం ఇరు పక్షాల వాదనలు విని ఆధారాలన్నీ చూసిన తర్వాత చెప్పిన తీర్పు ఇది. చాలా స్పష్టంగా ఆధారాలు తీసుకొచ్చాడు బాధితుడు, విక్టిమ్. ఈ చెప్పిన తర్వాత చేసిన తీర్పు ఇది. మరి గడ్కరీ గతంలో ఏం చెప్పాడు? ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడడం మొదలు పెడితే కొన్ని ఏళ్ల క్రితం చెప్పాడు, ₹15 లీటర్ పెట్రోల్ ఇస్తా నేను. ఏమైంది ఇప్పుడు? ఇథనాల్ E20 వాడుతున్నాం, ₹117, ₹120. మరి ఏమైంది? ₹50-60 తగ్గుతుంది ఇంకా పెట్రోల్ గత రేటు కంటే కూడా చెప్పాడు. ఆ తర్వాత కాలం ఏమైంది? ₹50-60 తగ్గలే, ₹50-60 పెరిగింది. దీని మీద విమర్శలు వస్తుండడంతో గడ్కరీ మొన్న ఒక ఇంటర్వ్యూలో చాలా కోపంగా, మీకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ వద్దనుకుంటే ప్యూర్ పెట్రోల్ కొనండి, ఎవరొద్దంటున్నారు, అక్కడే ఉంది కదా. దాని రేటు ₹170. గడ్కరీ గారు మిడిల్ క్లాసు పేదలు ₹170 పెట్టి పోయించుకోలేరు బైకుల్లో. అందరూ తక్కువకు వస్తుందని E20 వాడుతున్నారు. మీరే చెప్పారు E20 వల్ల నష్టం లేదు బళ్లకు అని చెప్తున్నారని వాడుతున్నారు, కానీ బళ్లకు నష్టం వస్తున్నాయని కోర్టు చెప్పింది, ఎవరో చెప్పడం కాదు. ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి జడ్జి ఆయన మామూలు ఎవరో బైక్ వేసుకొని వచ్చిన ఒక కస్టమర్ కాదు. వీళ్ళు ఈ ప్రభుత్వము తనను తాను సమర్థించుకోవడం కోసం ఈ వెహికల్ తయారీ వాహనాలు, టయోటా కావచ్చు, లేదు మారుతి సుజుకి కావచ్చు, తయారీదారులందరినీ తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టించింది మొన్న మధ్య. E20 వాడడం వల్ల ఏ సమస్య రాదు, వాటికి అనుగుణంగా మేము వెహికల్స్ తయారు చేసాం, మా వెహికల్స్ లో మీరు పోస్ట్ చూడండి, అసలు సమస్య రాదు అని అందరు వరుసగా ప్రెస్ మీట్లు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. వాళ్లకు భయం, అట్లా మాట్లాడకపోతే గవర్నమెంట్ ఏమంటుందో, ఉన్న పర్మిషన్లు తీసేస్తుందేమో భయం కాబట్టి వాళ్ళు చచ్చినట్టు మాట్లాడారు. అది నిజం కాదని ఇప్పుడు రాయ్పూర్లో జడ్జి తేల్చిపడేశాడు, వినియోగదారుల కోర్టు జడ్జి తేల్చిపడేశాడు. ఇప్పుడు ఇది సవాల్ గడ్కరీకి, ప్రభుత్వానికి. దీన్ని ఏం చేస్తారో మనం చూడాల్సి ఉంది. అందరినీ బెదిరించినట్టు జడ్జిని అయితే బెదిరించలేరు కదా, కాకపోతే దీని తర్వాత పైకోర్టులో తీర్పును అటు ఇటు చేయగలుగుతారేమో. థ్యాంక్ యూ వెరీ మచ్.